సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానిస్టేబుల్ సిఐఎస్ఎఫ్ లో 1161 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అనేటువంటి ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. మార్చ్ 5వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ తీసుకుంటారు. ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటారో మొదలు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దాన్ని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని కూడా అంటారు. ఈ రెండు టెస్ట్ అయిన తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో కుక్, కోబ్లర్, టైలర్, బార్బర్, వాషర్ మ్యాన్, స్వీపర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మాలి వంటి జాబ్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపీస్ ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కి మరియు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ముందుగా చెప్పినట్టు ఎవరికైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు పీఈటీ టెస్ట్ హాజరవ్వాల్సి ఉంటుంది. పీఈటీ టెస్ట్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రెండు టెస్టుల తర్వాత మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు బీటెడ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఆగస్టు 1, 2025 వరకు మీ ఏజ్ 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్యనే ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 2, 2002 నుండి ఆగస్టు 1, 2007 మధ్య మీరు పుట్టి ఉంటే కనుక మీరు ఈ నోటిఫికేషన్ కి అర్హులు. ఇవే కాకుండా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 28 సంవత్సరాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దీన్ని బట్టి 26 సంవత్సరాలు ఉన్నవారు బీసీ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్ లో భాగంగా మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. చెస్ట్ 80 నుండి 80 సెంటీమీటర్ల ఉండాలి. 5 సెంటీమీటర్ల ఎక్స్టెన్షన్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 155 సెంటీమీటర్లు ఉండాలి. 157 సెంటీమీటర్స్ ఉండాలి. బాడీ పైన ఎటువంటి టాటూస్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో భాగంగా మొదలు మీ హైట్ చెక్ చేస్తారు. మీ హైట్ ఈ నోటిఫికేషన్ లో 170 సెంటీమీటర్లు మేల్ క్యాండిడేట్స్ అయితే, ఫీమేల్స్ అయితే 157 సెంటీమీటర్స్ ఉంటే మీరు పరుగు పందానికి అంటే మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్ల పరుగు పందెం చేయాల్సి ఉంటుంది. 1600 మీటర్ల రన్నింగ్ ఎంత టైంలో 6 నిమిషాల 30 సెకండ్లలో 1600 మీటర్ల రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్ల పరుగు పందెం 4 నిమిషాల్లో చేయాల్సి ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ లో మీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు. దాన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అంటారు. ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ట్రేడ్ టెస్ట్ లో కుక్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కుకింగ్, టైలర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు టైలరింగ్ ఇలాంటి టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ఈ టెస్ట్ అయిన తర్వాత ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే రిటన్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ కాబడతారు. మెడికల్ ఎగ్జామ్ లో రిటన్ ఎగ్జామినేషన్ లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ కి సెలెక్ట్ అవుతారు. ఇవ్వండి బ్రీఫ్ గా సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. అప్లై చేసుకొని గవర్నమెంట్ సర్వీస్ లో మీరందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.